యుగాలకు యుగాలు కృతయుగం ఉండేది. ధర్మం, సత్యం, దయ అన్నీ ఉండేవి. కానీ కలియుగం ప్రారంభమైన తర్వాత మనుష్యులలో అన్నీ మరైపోయాయి. రాక్షసరాజు కలి ప్రపంచాన్ని నియంత్రించుకున్నాడు. ఆయన శక్తితో మనుష్యులు తప్పుదారిలో వెళ్లుతున్నారు. ప్రతి చోటా కలహాలు, అసూయలు వ్యాపించాయి. సాధువులను హింసిస్తున్నారు, దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు. ధర్మం పూర్తిగా అంతరించిపోయింది. కాని హిమాలయాలలో ఒక యువ తపస్వి ఉన్నాడు. ఆయన పేరు ధర్మానంద. ఆయనతో ఈ కథ మొదలవుతుంది. ధర్మానంద హిమాలయాలలో తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు. 12 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ధ్యానం నుండి బయటికి వచ్చాడు. అకస్మాత్తుగా ఆకాశం నుండి దివ్య శబ్దం వినిపించింది. ధర్మానందా, నీ సమయం వచ్చింది. లోకంలో అధర్మం పెరుగుతున్నది. నువ్వు దిగివచ్చి ధర్మాన్ని స్థాపించాలి. ధర్మానంద కళ్ళు తెరిచాడు. ఆయన చుట్టూ దివ్య తేజస్సు ప్రకాశిస్తుంది. కాని ఆయనకు తెలియదు, కలిరాజు ఆయన గురించి తెలుసుకున్నాడు. కలిరాజు తన సేనాధిపతి మహాసురుడిని పిలిచాడు. మహాసురుడు చాలా శక్తివంతుడు. కలిరాజు కూడా పరిపూర్ణుడు. కాని ధర్మానంద శక్తి గురించి తెలియదు. మహాసురుడు ధర్మానందతో యుద్ధం చేయడానికి ఆకాశం నుండి దిగివస్తాడు. మహాసురుడు ఆకాశం నుండి భయంకరమైన రూపంతో దిగివచ్చాడు. అతని కళ్లలో ఎర్రటి మంటలు, చేతుల్లో భీకర ఆయుధాలు. ధర్మానంద ప్రశాంతంగా నిలబడి ఉన్నాడు. మహాసురుడు గర్జనతో అన్నాడు, నాకు తెలుసు నువ్వెవరో. నేను నిన్ను చంపేస్తాను. ధర్మానంద మెల్లగా చిరునవ్వు నవ్వి అన్నాడు, మహాసురుడా, నీ కోపం వ్యర్థం. నేను ఎవరితో యుద్ధం చెయ్యను. మహాసురుడు మరింత కోపగించుకుని తన త్రిశూలాన్ని విసిరాడు. అద్భుతం జరిగింది. ధర్మానంద ఒక వేలుతో ఆ త్రిశూలాన్ని ఆపేశాడు. మహాసురుడు షాక్ అయ్యాడు. అప్పుడు ధర్మానంద తన నిజమైన శక్తిని చూపించాడు. మహాసురుడు షాక్ అయిన తర్వాత ధర్మానంద తన వాస్తవ రూపాన్ని చూపించాడు. అతని శరీరం నుండి వేల కొలది కిరణాలు ప్రకాశించాయి. ప్రకృతి అంతా అతని ముందు నమస్కరించింది. పర్వతాలు వణుకుతున్నాయి, నదులు ఆగిపోయాయి. మహాసురుడి కళ్లలో భయం కనిపించింది. ధర్మానంద చెప్పాడు, మహాసురుడా, నేను నిన్ను శిక్షించను. కాని నువ్వు అధర్మ మార్గం వదిలి ధర్మ మార్గంలో నడవ. మహాసురుడు గర్వంతో అన్నదు, నేను కలిరాజు దాసుదను, నేను మార్చలేను. అప్పుడు ధర్మానంద తన చూపుని మహాసురుడిపై వేశాడు. మహాసురుడు నేలపై పడిపోయాడు. అతని భయంకర రూపం మారిపోయింది. మహాసురుడు నేలపై పడిన తరువాత అద్భుతకరమైన మార్పు జరిగింది. అతని భయంకర రూపం నెమ్మదిగా మారుతూ వచ్చింది. కొమ్ములు మాయమయ్యాయి. ఎర్రటి కళ్ళు సాధారణమయ్యాయి. అతని గుండెలో దయ మొలకెత్తింది. మహాసురుడు లేచి ధర్మానంద పాదాలపై పడ్డాడు. ధర్మానంద చిరునవ్వుతో అతని తలమీద చెయ్యి వేశాడు. నీ పేరు ఇక నుండి మహాసురుడు కాదు, ధర్మరక్షకుడు అని ధర్మానంద అన్నాడు. ధర్మరక్షకుడు తన కొత్త పేరును స్వీకరించడానికి అంగీకరించాడు.
అతను తన గత తప్పులను సరిదిద్దడానికి సంకల్పించాడు. కాని కలిరాజు దీని గురించి తెలుసుకున్నాడు. అతడు మరింత కోపంతో వస్తున్నాడు. నా అత్యంత విధేయుడైన మహాసురుడు మారిపోయాడు. ఇది అసహ్యం. కలిరాజు తన నలుపు త్రిశూలాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఇప్పుడు నేనే వెళ్ళి ధర్మానందని చంపుతాను. అతని కళ్ళలో రక్తం వంటి మంటలు. ధర్మానంద కాళిని దూరం నుండి సమీపించడం గ్రహించాడు. ధర్మరక్షకుడా, నిజమైన యుద్ధం ఇప్పుడు మొదలవుతుంది. కలిరాజు హిమాలయాలకు చేరుకున్నాడు. అతని రూపం చూసి పర్వతాలు వణుకుపోయాయి. ధర్మానంద, బయటకు రా. ధర్మానంద ప్రశాంతంగా బయటకు వచ్చాడు. ధర్మరక్షకుడు కూడా అతని వైపు నిలబడ్డాడు. కలిరాజు అన్నాడు, నా దాసుడిని మార్చావు, ఇప్పుడు నేను నిన్ను చంపుతాను. ధర్మానంద చిరునవ్వుతో అన్నాడు, కలి, నేను నిన్ను కూడా మార్చగలను. కోపంతో తన నల్ల త్రిశూలాన్ని విసిరాడు. ఆయన దివ్య దృష్టితో త్రిశూలాన్ని నిలిపివేశారు. తన త్రిశూలం ఆగిపోవడం చూసి కాళీరాజు మరింత ఆగ్రహానికి గురయ్యాడు. ఇప్పుడు అతను 2 చేతులు పైకెత్తాడు. వేలాది మెరుపులు మెరిశాయి. కలిరాజు మహాకాల అగ్ని అనే దైవాస్త్రాన్ని ప్రయోగించాడు. అది ధర్మానంద వైపు వేగంగా వెళ్ళింది. ధర్మరక్షకుడు ముందుకు వచ్చాడు. ధర్మానంద చేతిని పైకెత్తడంతో అద్భుతమైన కాంతి కిరణాలు వెలువడ్డాయి. అగ్నిమంటలు పువ్వుల వర్షంగా మారాయి. కలిరాజు కళ్ళు పిటక్కున తెరిచాడు. ఇది ఎలా సాధ్యం? ధర్మానంద చెప్పాడు, కలి, హింస కంటే ప్రేమ శక్తివంతమైనది, కోపం కంటే కరుణ గొప్పది. అప్పుడు ఆకాశంలో దైవిక శబ్దం వినిపించింది. కలి, నీ సమయం అయిపోయింది. ధర్మానంద నిజమైన దైవపుత్రుడు. కలిరాజు మొదటిసారిగా భయంతో వణుకుపోయాడు. అతని గర్వం పూర్తిగా విరిగిపోయింది. నేను ఒక తప్పు చేశాను. నువ్వు కదా ఊమనగరారా. స్వామి, నన్ను క్షమించండి. ధర్మానంద చిరునవ్వుతో అతని తలపై చెయ్యి వేశాడు. కలి, నేను నిన్ను కూడా మార్చగలను. నీ పేరు ఇక నుండి ధర్మకాళి అని అన్నాడు. అద్భుతం జరిగింది. రేపు ధర్మకాళి కొత్త రూపం చూస్తాం. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే